ఇవాళ మన సందర్భం, ఇవాళ మనం మాట్లాడుకుంటున్న సందర్భం ఈ కార్యకర్తల శిక్షణా శిబిరం 3 ముఖ్యమైన ఆలోచనలతోని ఈ కార్యక్రమాన్ని మనం పెట్టుకున్నాం. అందులో మొదటిది మన పార్టీ యొక్క సంస్థాగత నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. పార్టీ బలంగా ఉన్నది, ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడెప్పుడు ఈ దిక్కుమాలిన కాంగ్రెస్ ను తీసి ఆ మూసీ నదిలోనో బంగాళాఖాతంలోనో పారేయాలన్నా అన్నట్టుగా ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. రాష్ట్రమంతటా రైతులు ఎదురు చూస్తున్నారు. కళ్ళల్లోంచి నీళ్లు వస్తలేవు, కన్నీరు కాదు నెత్తురు నెత్తురు గారుతున్నది ఇలా రైతులకు. అట్లాంటి పరిస్థితి ఉన్నది. మరి తప్పకుండా ప్రజల్లో అభిమానం ఉంది, ప్రజల్లో కేసీఆర్ గారిని తిరిగి తెచ్చుకోవాలి అనే ఆరాటం ఉంది. కానీ అది జరగాలి అంటే మరి సుశిక్షితులైన సైనికుల్లాగా మన కార్యకర్తలు, మన నాయకులు ఎక్కడి వాళ్ళక్కడ తయారు కావాల్సిన అవసరం ఉంది. దానికోసమే మనం జూన్ నెలలో, వచ్చే నెలలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించుకోబోతా ఉన్నాం. జూలై, ఆగస్టు నెలల్లో మొత్తం కమిటీలు కూడా వేసుకోబోతా ఉన్నాం. ఆ తర్వాత కమిటీలు వేసుకొని బ్రహ్మాండంగా మరి సుశిక్షితులైన సైనికుల్లాగా మిమ్మల్ని తీర్చిదిద్దడానికి అంబర్పేట నియోజకవర్గంలోని మరి ఒక ఎంపిక చేసిన 1000-1200 మంది కార్యకర్తలకు మంచి శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతుంది. అన్ని విషయాల్లో ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రచారాలు, బీజేపీ చేస్తున్న అన్యాయం, ఇవన్నీ విషయాల్లో కూడా మీకు శిక్షణ కార్యక్రమాలు కూడా పెట్టడం జరుగుతుంది. కానీ దానికంటే ముందు మనం శిక్షణ కార్యక్రమం కంటే ముందు సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయాల్సి ఉంటుంది. ఈసారి సభ్యత్వం ఇందాక పెద్దలు శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినట్టు మనం డిజిటల్ పద్ధతిలో పోతున్నాం. డిజిటల్ అంటే అదేదో గందరగోళం పడాల్సిన అవసరం లేదు. ఇదివరకు మనం పుస్తకాలలో రాసేది, ఇంటింటికి పోయేది, కాగితం చింపి రసీదు ఇచ్చేది. ఇప్పుడు మనకు మన ఫోన్లో ఒక యాప్ ఇచ్చి ఆ యాప్ ద్వారా ఇంటింటికి పోయి ఆ వివరాలన్నీ యాప్లో ఎక్కించుకొని దాన్ని మన పార్టీ ఆఫీస్కి పంపినట్టయితే మరి అందులో ఫోన్ నంబర్ కానీ అందులో సమాచారం కానీ భద్రంగా ఉంటుందనే ఉద్దేశంతో డిజిటల్ పద్ధతుల్లో మనం ముందుకు పోబోతా ఉన్నాం. ఆ యాప్ వివరాలు, దానికి సంబంధించిన శిక్షణ కార్యక్రమం కూడా ఒక 15-20 రోజుల్లో మీ 240 బూతులలో ఇద్దరిద్దరు చొప్పున మరి కార్యకర్తలను ఎంపిక చేసుకొని వారికి శిక్షణ కార్యక్రమం కూడా హైదరాబాద్ లోని మన పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ లో జూన్ 15 తర్వాత ఏర్పాటు చేస్తాం. దానికి సంబంధించి మీ ఎమ్మెల్యే గారు మీకు అన్ని వివరాలు కూడా వారు చెప్తారని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సో శిక్షణ కార్యక్రమాల కంటే ముందు సభ్యత్వ నమోదు ఉంటుంది. సభ్యత్వ నమోదు తర్వాత డివిజన్ల వారీగా, గతంలో ఇక్కడ 5 డివిజన్లు ఉండేది, రేపు 9 అవుతున్నాయి అనుకుంటా, 8 అవుతున్నాయి. సో 8 డివిజన్లకు మరి కొత్త కమిటీలు వేసుకుంటాం. 8 డివిజన్లలో చాకుల్లాంటి యువకులు ఎవరైతే కార్పొరేటర్ కావాలని ఆరాటపడతా ఉన్నారో వారందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మనం ఇక్కడ వేదిక మీద కూర్చున్న నాయకులకు, వేదిక ముందు కూర్చున్న నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎవరికి మనం ఎక్కడా కూడా ఎవరికి ఫలానా వారికి టికెట్ అని ఎవరికి కూడా వాగ్దానాలు చేయలేదు. ఎవరు ఎక్కువ ఉరుకుతారో, ఎవరు ఎక్కువ తన్లాడతారో, ఎవరు ప్రజా సమస్యల విషయంలో ఎక్కువ పోరాటం చేస్తారో, ఎవరు గట్టిగా కార్యక్షేత్రంలో మెంబర్షిప్ చేస్తారో, ఎవరైతే గట్టిగా మరి ప్రజల కోసం నిలబడతారో, పార్టీ కోసం నిలబడతారో, కేవలం ఎమ్మెల్యే గారి చుట్టూ, పెద్ద నాయకుల చుట్టూ కాదు, ప్రజల చుట్టూ తిరిగే నాయకులకు సర్వేల ఆధారంగానే మీకు టికెట్లు ఇస్తామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కాలేరు వెంకటేష్ గారిని మీరేమనొద్దు, ఆయనకు అందరూ మీరు కావాల్సిన వాళ్ళే. ఫలానా వాళ్ళ దగ్గర, ఫలానా వాళ్ళ దూరమని ఆయనకేముండదు. నాకు రేపటి రోజున ఎవరు గెలుస్తారో పార్టీ పరంగా, ప్రజల పరంగా ఎవలకు పరపతి ఉన్నది, ఎవలకు మరి ఎట్లా ఉన్నది, ప్రజల్లో మంచి పేరున్నది, ఇవన్నీ చూసుకొని వారికే టికెట్లు ఇవ్వడం జరుగుతుంది. దయచేసి నేను మిమ్మల్ని కోరేది, ఈ కార్డు నుంచి మరి ఏ ప్రజా సమస్య అయినా మీరే ముందుండాలి, మీరే ఉరుకులాడాలి. ఎమ్మెల్యే సాబ్ చెప్తేనే మేము కదులుతాం. ఇప్పుడు మీ గల్లీలో, మీ వాడకట్టులో మరి మంచినీళ్ళ సమస్య ఉన్నదనుకోండి, లేదా కరెంటు సమస్య ఉంది, దోమల సమస్య ఉంది, సివరేజ్ లైన్లు పాడైపోయినాయి, ఎవరో కొండ మీదకి వెళ్ళేవాళ్ళు రారు, పక్క నియోజకవర్గం మలక్పేటకి వెళ్ళి రారు, యువతలకి వెళ్ళి ముషిరాబాద్కి వెళ్ళి రారు. మీ గల్లీలో, మీ బస్తీలో మీరే కథానాయకులు కావాలి, కేసీఆర్ మీరే కావాలి. మీ గల్లీలో కదిలాలే, కదిలందరినీ కదిలించాలే. అట్లయితేనే రేపటి రోజున ప్రజలు కూడా మీ ఎంబడ ఉంటారు. అంతేగాని ఎమ్మెల్యే సాబ్ ప్రోగ్రామ్ ఇవ్వాలి, నేను 11 గంటలకు తిరిగిగా బయలుదేరుతా అంటే నడవదు. ఎక్కడోళ్ళు అక్కడ గట్టిగా తగులుకుంటే ఇప్పటికే ప్రభుత్వం మీద పీకల దాకా కోపం ఉంది ప్రజలకు. ఇక్కడ దాకా ఉన్నది కోపం. ఖచ్చితంగా ఎలక్షన్ ఎప్పుడు వస్తుందా, వీళ్ళ సంగతి ఎప్పుడు చూద్దాం అన్నట్టే ప్రజలు ఉన్నారు. అందుకే మనం కూడా జాగ్రత్తగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది.